అందరికీ శుభోదయం. ఈవేళ మన ఇంట్లో వేరుశెనగచ్చు పోసాను. దీనికి ముందుగా చిన్న మంట మీద వేరుశెనగ గుడ్లు వేయించాను. ఇవి చల్లారాక చేత్తో నలిపి చారతో పొట్టు చెరిగాను. ఇవి ఓ పక్కన పెట్టి తగినంత బెల్లం పాకం పట్టాను. ఇది ఉండపాకం వచ్చిన తర్వాత కొంచెం నెయ్యి కొంచెం యాలక పొడి వేసి బాగా కలిపి ఈ వేయించిన గుడ్లు ఇందులో వేసి బాగా కలిపి పళ్ళానికి నెయ్యి రాసి అందులో పోసాను. అలా పోసిన తర్వాత దీన్ని గుండ్రంగా అచ్చులా సర్దాను. ఇది సాగిలా కూడా చేసుకోవచ్చు. అయితే మా పిల్లలు చిన్నప్పుడు 5 పిల్లల మీదట ఎవరెవరికి పళ్ళు ఉడుతూనే ఉండేవి. అలా ఉంటే వాళ్ళు తినలేరని ఇలా ముక్క విరుచుకునేలా చేసేదాన్ని. అప్పటికి ఇప్పటికీ నాకు అదే అలవాటు అయింది. వేరుశెనగ గుడ్లు బెల్లం కలవడం వల్ల ఇది తింటే రక్తం కూడా పడుతుంది.